రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు. మంచిర్యాలలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామితో కలిసి అటెండ్ అయ్యారు మంత్రి. రైతులు ఆధునిక సేద్య పద్ధతులు పాటించాలని చెప్పారు శ్రీధర్ బాబు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ఈ సాగు పద్ధతులతో ప్రజలతో పాటు ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు నేతలు. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల తీరుతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు ఎమ్మెల్యేలు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబును ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వంశీని ఘనంగా సన్మానించారు నిర్వాహకులు. కొత్త తరానికి తెలిసింది వ్యవసాయం అంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ చేస్తేనే వ్యవసాయం అనుకుంటా ఉంటారు. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో వారికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ భాగస్వాములను మిమ్మల్ని అందరినీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నేను కానీ, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, పెద్దలు వివేక్ గారు కానీ. ఆ ప్రయత్నంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు దిగుబడి ఎక్కువ రావాలి, ఉత్పాదన ఎక్కువ చేయాలి, మరి పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ సంబంధించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా భూమిపై మనం ఉపయోగిస్తూ ఉంటే భూమి సారాంతం తక్కువ అవుతున్న తరుణంలో, హెల్త్ డిటరైట్ అవుతున్న తరుణంలో మా వివేక్ గారు ఒక మంచి ఆలోచన చెప్పారు. నేను వ్యవసాయ మంత్రి గారితో కూడా సంప్రదించడం జరుగుతుంది. ప్రతి మన తెలంగాణలో ఉన్న భూములకు సంబంధించి సాయిల్ టెస్టింగ్ ప్రతి భూమిలో ప్రతి సంవత్సరం చేయాలని వారు సలహా ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రతిపాదన వ్యవసాయ మంత్రి గారి ముందట ముఖ్యమంత్రి గారు పెడితే ప్రతి ఒక్కరికి రిపోర్ట్ మనం ఏ విధంగానైతే మనము హెల్త్ టెస్ట్ చేపిస్తుంటామో ఆ విధంగా చేసే ప్రయత్నంలో వ్యవసాయ అధికారులకు తెలియజేసే ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం మొదలు పెడతాం. ఈరోజు ఆర్గానిక్ సంబంధించి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో కానీ, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోవర్లో మిడిల్ క్లాస్ కానీ ఈ ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తులు ఏవి ఉంటాయో కొద్దిగా ఖరీదైనవని చాలా వరకు ముందుకు రారు. ఆ ప్రయత్నంలో మనము దాన్ని ఇన్పుట్ కాస్ట్ ఏ విధంగా తక్కువ చేయాలని, మరి ఆ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ ఎక్కడ లభ్యత ఉంటుంది, అందరికీ దొరికే క్రమంలో మీలాంటి ఎఫ్పిఓలు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కొంతమంది ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో చాలామంది దీని పరంగా వస్తే బయో ఫర్టిలైజర్స్ అమ్మేవారు కానీ, బయో పెస్టిసైడ్స్ అమ్మేవారు వారు ధరలు తక్కువ అయిపోయి ఇన్పుట్ కాస్ట్ తక్కువ అయ్యే అవకాశం ఉంటే తరుణంలో మీరు చేసే ప్రయత్నం ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. పరిశ్రమలకు షాక్కి సంబంధించి చేయమన్నప్పుడు తప్పకుండా దీని గురించి ప్రత్యేకమైన ఆలోచన చేసే కార్యక్రమము ఈ ఎలక్షన్ తర్వాత చేయటం జరుగుతుందని ప్రేమ్ సాగర్ రావు గారికి చెప్తా ఉన్నాను. చాలామంది కూడా చెయ్యాలని చెప్పి అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ లేక, సరైన అవగాహన లేక వాళ్ళందరూ కూడా ఎట్లా ముందుకు పోవాలి, నిజంగానే రైతులకు ఉపయోగపడదా అని చెప్పి ఆ డౌట్తోని చాలామంది రైతులు ముందుకు రాలేకపోతున్నారు. అయితే ఈ అవగాహన సభలు ఇట్లానే అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఈ అవగాహన సభలు పెడితే రైతులకు ఒక ఉపయోగం పడుతుంది. ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా వారికి ఆదేశాలు ఇవ్వాలి. పోయి రైతులతో కలిసి రైతులకు ఈ అవగాహన కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా కొద్దిగా స్మాల్ సబ్సిడీ రికగ్నిషన్, మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సబ్సిడీ ఇస్తానని చెప్పినప్పుడు చాలామంది రైతులు ముందుకు వస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల మనకు ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ వచ్చినప్పుడు ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీ కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ తక్కువగా ఉంటామో ఫర్టిలైజర్ ధర కూడా తక్కువ అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు
రుణమాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. దాని వలన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా అవైలబిలిటీ ఈజీగా అయిపోయింది. కానీ చాలా చోట్ల కూడా రైతులు ఫర్టిలైజర్ కన్జంప్షన్ పెంచుతున్నారు. యాక్చువల్లీ ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ చేయాలి. దానికోసము ఈ అవగాహన సభలు పెడితే బాగుంటుంది. వ్యవసాయం అంటే మా వాళ్ళకి అందరికి అలవాటు అయిపోయింది. వడ్లకి ఎందుకంటే పొలంలో దిగాల్సిన పని లేదు, కష్టపడి ఏం చేయాల్సిన పని లేదు. వాటికి వడ్లు వస్తున్నాయి, అన్ని మిషనరీతో వస్తున్నాయి. కాబట్టి అది తక్కువ చేసి వర్షాకాలం పంట వడ్లే ఇబ్బంది లేదు. కానీ రెండో పంట ఇంకేదన్నా కమర్షియల్ క్రాప్స్ పెసలు కానీ కందులు కానీ 3 నెలలు 90 డేస్ వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. అవి వేసుకొని వాళ్ళు మూడో పంట కూరగాయలు వేస్తే ఇక్కడ మంచిర్యాలకు డైలీ 22 నుంచి 24 అంటే 450 నుంచి 500 టన్నుల కూరగాయలు వస్తాయి. ఆర్గానిక్ వ్యవసాయం ఖచ్చితంగా సరే. అంతకుముందు ఎన్ని రకాల ఇబ్బందులు తెలిసినా తెలియకుండా తెలుసు కూడా. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు పునరాలోచన పడ్డారు. మనం ఏం తింటానో దీంతో ఏ రోగాలు వస్తున్నాయని ప్రతి ఒక్కరు పునరాలోచన పడ్డారు ఇవాళ. కాకపోతే ఈ ఆర్గానిక్ పేరు మీద చాలా స్థలాలల్లో ఈ ఆర్గానిక్ అని మోసం చేసుకుంటూ అమ్ముతున్నారు. దాన్ని కూడా మనం పక్కకు తప్పించి ప్రభుత్వ పరకంగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడం ఒకటి. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేస్తారంటే వాళ్ళు పండించిన పంటకు ఆర్గానిక్ ద్వారా ఆ పంటకు సరైన మార్కెట్ వ్యవస్థ ప్రభుత్వం కొంత సహకారం చేసి క్రియేట్ చేసేయగలిగినప్పుడు వాళ్ళకు మార్కెటింగ్ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ వాళ్ళకు సరైన అవకాశాలు ఇస్తే తప్పకుండా ఆర్గానిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే కెమికల్ మన ఫర్టిలైజర్స్ వాడడం ద్వారా బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి రెసిస్టెన్స్ తగ్గిపోయి ఒక వయసు తర్వాత ఏ రోగం వచ్చినా కూడా దానికి కంటిన్యూటీ ఇంకోటి ఇంకా ఆడైపోయి రోగాలు పెరిగే సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్గానిక్ అనేది చాలా మంచిది. దానికి మంత్రి గారు 100% సహకారం చేస్తారు. దానికి కొన్ని మాకు నీళ్ళ సమస్య ఉన్నాయి, అవి కూడా కొంచెం దానికి చేసేస్తే మాకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ మా నియోజకవర్గంలో 19,500 లీటర్ల పాలు వస్తున్నాయి సార్. మళ్ళీ మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాల టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా 2 లక్షల లీటర్ల పాలు చేయడం. ప్రతి ఇంట్లో వ్యవసాయదారులు ప్రతి ఇంట్లో 2 ఆవులు గేదెలు పెట్టుకుని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన సబ్సిడీలు ఏమున్నా మీ అందరిని అడగడం మాకు ఇబ్బంది లేదు, ఇప్పించేసి చేయగలిగితే వాళ్ళకు పాల ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఏదైతే మాన్యూర్ వస్తుందో ఆ మాన్యూర్ ద్వారా ఇంకా సేంద్రియ వ్యవసాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. మొదలుపెట్టినాం. ఈ కార్యక్రమాన్ని 1 సంవత్సరం లోపల మీ సహకారం ఉంటే మిగతా ప్రాంతాలు కూడా విస్తరించే విధంగా చేసి అన్ని రకాలు చేసి రైతులకు రైతు కుటుంబీకులు